Garuda Express, an international courier service. అబ్బాయిలు జాగ్రత్త, మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్నే తాకట్టు పెట్టే రోజులు వస్తున్నాయంట. ఈ విషయం తెలిస్తే ఇది నిజమేనని అనక తప్పదంటున్నారు వీళ్ళు. ఇక విషయానికొస్తే, మలేషియాలో ఓ సంపన్న కుటుంబంలో పుట్టిన ఓ యువతి వేరే అమ్మాయి ప్రేమించిన అబ్బాయే కావాలని మొండికేసిందట. ఏకంగా తాను ఇష్టపడే అబ్బాయిని ప్రేమించే యువతి దగ్గరికి వెళ్లి తన బాయ్ ఫ్రెండ్ను వదిలేయాలని, అందుకు అతని ప్రియురాలికి 1.5 కోటి చెల్లిస్తానని చెప్పిందట ఈ రిచ్ గర్ల్. ఈ విషయం తెలిస్తే అబ్బాయిలు ఎలా ఫీల్ అవుతారో మరి. అయితే ఎంత డబ్బుంటే మాత్రం ఇండియాలోని అమ్మాయిలు అంత ఈజీగా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ను ఇంకో అమ్మాయికి అమ్మేస్తారా అంటున్నారు కొందరు. ఏమో, భవిష్యత్తులో జరగవచ్చేమో అంటున్నారు కొందరు యువతులు. తాత ముత్తాతల కాలంలో కన్యాశుల్కం పేరుతో పురుషులు మహిళలను కొనుక్కునేవాళ్లంట. అది ఈ తరం వాళ్ళు చూడకపోవచ్చు, కానీ ఇవాళ చట్ట వ్యతిరేకమైనప్పటికీ అబ్బాయిలే అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి వరకట్నం పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు. కానీ సెన్సస్ చూస్తే ఆడపిల్లల జనాభా క్రమంగా తగ్గుతుందంటున్నారు నిపుణులు. అదే జరిగితే మలేషియాలో జరిగినట్టు ఇండియాలోనూ ఇది రివర్స్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అచ్చం శుభలగ్నం సినిమాలో జరిగినట్టే మలేషియాలో జరగడం విశేషం. ఈ సినిమాలో ఆమెని తన భర్త జగపతి బాబును ప్రియురాలు రోజాకు 1 కోటి రూపాయలకు అమ్మినట్టు సేమ్ టు సేమ్ అలాంటి ఘటనే మలేషియా దేశంలో జరిగింది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలిసి అవక్కయ్యారు తెలిసిన వాళ్ళు.